సో ఇప్పుడు మనం అడ్మిషన్ బ్లాక్ చూస్తూ వచ్చాం కదా. సో మనతో పాటు సౌత్ ఇండియన్ అడ్మిషన్ కోఆర్డినేటర్ జ్యోతి గారు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది ఇవన్నీ మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. మేడం చెప్పండి, ఇప్పుడు యాజ్ యూజువల్ మనం చూస్తున్నాము, మేము వచ్చేటప్పుడు చూస్తూ వచ్చాము, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మాకు అర్థమైంది. బట్ ఆన్ యువర్ వర్డ్స్, ఎందుకంటే పేరెంట్స్ చాలా ఆలోచిస్తూ ఉంటారు ఒక ఆడపిల్లని పంపించాలి అంటే. సో ఆన్ యువర్ వర్డ్స్, హౌ వుడ్ బి ద సెక్యూరిటీ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? నా పేరు జ్యోతి అండి. ఇక్కడ నేను సౌత్ ఇండియన్ కోఆర్డినేటర్ అండి. నేను ఇక్కడే ఉంటాను. బీయింగ్ ఎ తెలుగు గర్ల్, ఐ వర్క్ హియర్. ఓకే. కమింగ్ టు సెక్యూరిటీ, మెయిన్లీ గర్ల్స్ మనం తెలుగు స్టేట్ అని దూరం వదిలేసి ఇంత దూరం రావాలి అంటే పేరెంట్స్ చాలా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఒక సపరేట్ బ్లాక్ ఉంది అమ్మాయిల కోసం. వాళ్ళకి సపరేట్ వార్డెన్ ఉంటారు. పర్మిషన్ లేని బయటికి పంపించరు. అక్కడ నుంచి బస్సు ఉంటుంది మనకి కాలేజ్కి రావడానికి. ఇక్కడ కూడా అవుట్ పాస్, ఇన్ పాస్ ఉంటాయి. ఫీమేల్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ విషయంలో మనకి మొత్తం సెక్యూరిటీ ఎలా ఉంటున్నారంటే, బయటికి వెళ్ళాలన్న పర్మిషన్ ఉండాలి, లోపల రావాలన్న పర్మిషన్ ఉండాలి. కాలేజ్ టైమింగ్స్ ఇవి అయిపోగానే ఇక్కడ నుంచి డైరెక్ట్గా బస్ ఎక్కి హాస్టల్కి వెళ్ళాలి. అక్కడికి బయటికి రానివ్వరు. అన్లెస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బయటికి రానివ్వరు. ఇక్కడ స్టూడెంట్స్కే కాదు, ఈవెన్ ఫ్యాకల్టీకి కూడా బయటికి రావాలన్నా, మామూలుగా అయితే ఫ్యాకల్టీ ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అలా అనుకుంటారు. లేదు, ఈవెన్ ఫ్యాకల్టీ, అడ్మిన్, ఎవరైనా స్టాఫ్ వెళ్ళాలన్నా రావాలన్నా ఈవెన్ దే నీడ్ ఎ పాస్ అండ్ దే నీడ్ ఎ పర్మిషన్. సో ఫ్యాకల్టీకి ఎంత ఉన్నప్పుడు స్టూడెంట్స్కి ఎంత చూసుకుంటాం. మనం ఈ స్టేటే కాకుండా పక్కన స్టేట్ నుంచి వస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉంటారు. బట్ స్టూడెంట్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా మైండ్లో పెట్టుకొని వీ హ్యావ్ మెయింటైన్ వెరీ వెల్. సెక్యూరిటీ అంతా మెయింటైన్ అయ్యి ఉంది. సో సెక్యూరిటీ భయపడే అవసరం లేదు. పేరెంట్స్ హ్యాపీగా పంపించవచ్చు. వీ హ్యావ్ 1000+ స్టూడెంట్స్, ఓన్లీ తెలుగు స్టూడెంట్స్.